హలో హాయ్ అందరికీ నమస్కారం. గుంటూరు జంక్షన్ నుంచి వికారాబాద్ జంక్షన్ వరకు వెళ్ళేటువంటి పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మేమైతే లింగంపల్లి నుంచి ట్రావెల్ చేస్తున్నామండి. లింగంపల్లి నుంచి వికారాబాద్ జంక్షన్ వరకు, మళ్ళీ అక్కడే స్టే చేసి ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ అక్కడే ఉండాలి. మళ్ళీ సేమ్ ట్రైను సేమ్ రిటర్న్ జర్నీ అనమాట. లింగంపల్లి వరకే మేమైతే ట్రావెల్ చేస్తున్నాము. రిటర్న్ జర్నీ వచ్చేసి ఇది పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వికారాబాద్ జంక్షన్ నుంచి గుంటూరు జంక్షన్ వరకు అనమాట. మార్నింగ్ 5:45కి గుంటూరు జంక్షన్ నుంచి బయలుదేరినటువంటి ఈ ట్రైను ప్రస్తుతం 20 మినిట్స్ డిలేగా అయితే లింగంపల్లికి వచ్చిందండి. 11:04కి రావాలి, 11:24కి వచ్చింది. 2 మినిట్స్ హాల్ తర్వాత బయలుదేరింది అనమాట. ఈ సైడ్కి వచ్చేసి అటు సైడు ఎల్హెచ్బి రేక్స్తో ఉన్నది గౌతమి అండ్ దేవగిరి ఎక్స్ప్రెస్ అనమాట, రేక్ షేరు. ఇదేమో నర్సాపూర్ ఎక్స్ప్రెస్, నర్సాపూర్ నాగర్సోల్ అండ్ నర్సాపూర్ లింగంపల్లి రేక్ షేర్ అనమాట. అండ్ ఇవన్నీ మెయింటెనెన్స్ చేసుకొని ఇప్పుడు 12:30 ఆ టైంలో దేవగిరి ఎక్స్ప్రెస్ అనమాట బయలుదేరుతుంది లింగంపల్లి నుంచి. లింగంపల్లి నుంచి ముంబైకి వెళ్తారు అనమాట. వయా సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ అటు సైడ్ నుంచి వెళ్తుంది. ఈ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అయితే నైట్ అనమాట, 9కి వెళ్ళి బయలుదేరుతుంది ఇక్కడ నుంచి, లింగంపల్లి నుంచి. అండ్ మనమైతే లింగంపల్లి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఈ సైడ్ మెయింటెనెన్స్ పిట్ లైన్స్ అనమాట. స్టేషన్ నుంచి బయటికి రాగానే స్పీడ్ అయితే అందుకుందండి మన పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అయితే చాలామంది డైలీ సర్వీస్గా యూజ్ చేస్తారండి. గుంటూరు నుంచి నల్గొండ వరకు ఆ స్ట్రెచ్లో, సికింద్రాబాద్ వరకు కూడా కొంతమంది వస్తారనుకుంటా. మోస్ట్ డిమాండ్ ఉన్న ట్రైన్ అనమాట ఇది. ఆబ్వియస్లీ ఇది పల్నాడు ఏరియా నుంచి ట్రావెల్ అవుతుంది కాబట్టి పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా దీన్ని నామకరణం చేశారు. మనమైతే తెల్లాపూరు స్టేషన్ నుంచి ఇప్పుడే స్కిప్ కొడుతున్నాం అనమాట, మంచి కర్వ్తో. ఇటైతే ఇది ఎంఎంటీఎస్ ఆగి ఉంది ఇక్కడ తెల్లాపూర్ స్టేషన్లో. ఇటు సైడ్కి వెళ్ళే ట్రాక్ వచ్చేసి బిహెచ్ఎల్ హాల్ట్, ఆర్సీపురం వరకే అనమాట. కొన్ని లోకల్ ట్రైన్స్ తిరుగుతూ ఉంటాయి అటు కూడా. స్పీడ్లో మాత్రం కొట్టేదే లేదండి పల్నాడు. పికప్ కానీ వ్యాప్ 7 కాబట్టి ఆల్మోస్ట్ పికప్ కూడా బాగుంటుంది. యాక్చువల్గా గుంటూరు జంక్షన్ నుంచి ఎండ్ టు ఎండ్ చేద్దాం అనుకున్నాం. గుంటూరు జంక్షన్ నుంచి వికారాబాద్ అండ్ ఇక్కడే ఉండి వికారాబాద్ నుంచి మళ్ళీ గుంటూరు వరకు అనమాట. అప్ జర్నీ అండ్ డౌన్ జర్నీ అనమాట, రెండు ట్రై చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. సో అందుకే లింగంపల్లి నుంచి వికారాబాద్ జంక్షన్ వరకు అక్కడే మళ్ళీ అక్కడే స్టే చేసి కొద్దిసేపు ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ అక్కడే ఉండాలి. సో ఆలోపు స్టేషన్ డీటెయిల్స్ కానీ మనకు తెలిసినంత వరకు చూపించడానికి ట్రై చేస్తాను నేను. వ్యూస్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ సైడ్ నుంచి కూడా. అండ్ వికారాబాద్ తర్వాత ఇంకా చాలా బాగుంటాయి కానీ మనకి కుదరలేదు. నెక్స్ట్ టైం కంపల్సరీ అటైతే లాక్ చేస్తాను నేను. ఆ జర్నీ చాలా బాగుంటుంది అనమాట. వికారాబాద్ జంక్షన్ నుంచి తాండూరు వరకు జర్నీ చాలా బాగుంటుంది. మధ్యలో మొత్తం ఫారెస్ట్ కదా. ఈ సైడ్ అయితే కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. క్లైమేట్ కూడా కొంచెం క్లౌడీగా ఉండడం వల్ల
చాలా బాగా వచ్చినాయండి లొకేషన్స్ కూడా. మనమైతే జస్ట్ ఇప్పుడే నాగాలపల్లి స్టేషన్‌ని స్కిప్ కొడుతున్నాం. ఈ లైన్ మొత్తం సికింద్రాబాద్ నుంచి వాడి సెక్షన్ మొత్తం 110 పర్మిషబుల్ ఉంటది స్పీడ్. సో 110 మ్యాక్సిమం స్పీడ్‌తో స్కిప్ కొడుతున్నాడు నాగాలపల్లి. చాలా వరకు స్టేషన్స్ అన్నీ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయండి. ఈ ట్రైన్ సౌండ్స్ గానీ, ట్రాక్ సౌండ్స్ అన్నీ బాగా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి గదా అని జెప్పి నేను ఎక్కువ మాట్లాడట్లేదు. సో లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా బాగున్నాయి బ్యూటిఫుల్‌గా. యాక్చువల్‌గా మేము 20 మినిట్స్ వీడియోకి చేద్దామని బయలుదేరామండి. బట్ అనుకోకుండా లెంత్ ఎక్కువైంది వీడియో. సో లొకేషన్స్ బాగున్నాయి గదా అని జెప్పి సేమ్ కంటిన్యూ చేశాం మేము గూడా. స్కిప్ చేయకుండా చూడండి. లొకేషన్స్ అయితే అసలు మాటలు లేవు. అంత బాగున్నాయన్నమాట. పొలాలు గానీ, ఇంకా వికారాబాద్ తర్వాత అయితే బాగుంటదండి. మనకు వికారాబాద్ నుంచి గూడా అనంతగిరి హిల్స్ ఇవన్నీ ఇప్పుడు గ్రీనరీ చాలా బాగుంటది. ఆల్మోస్ట్ వీకెండ్ వస్తే చాలా మంది వెళ్తారు అటు సైడు. వికారాబాద్ జంక్షన్ నుంచి నాకు తెలిసి 7 కిలోమీటర్స్ ఉంటది అంతే. అండ్ మనమైతే శంకరపల్లి నియర్ బై ఉన్నాము. శంకరపల్లి అయితే స్టాప్ ఉంది మనకి పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కి. జస్ట్ 20 మినిట్స్‌లో వచ్చేసానండి లింగంపల్లి నుంచి వికారాబాద్‌కి సారీ శంకరపల్లికి. 20 మినిట్స్ అంటే 20 మినిట్స్ అంతే. నాగాలపల్లికి ఒక 10 మినిట్స్, ఇక్కడి నుంచి ఒక 10 మినిట్స్ అంతే. తేనా ఎల్‌హెచ్‌బి రేక్స్ కాబట్టి సౌండు అసలు ఇంతకుముందు ఐసీఎఫ్ రేక్స్‌కి ఉన్నంత సౌండ్ అయితే రావట్లేదు. స్మూత్‌గా వెళ్ళిపోతుంది బండి. చాలా అంటే చాలా బాగుంది జర్నీ. అండ్ ఒక రోజైతే ట్రై చేస్తానండి కంపల్సరీ గుంటూరు జంక్షన్ నుంచి వికారాబాద్ జంక్షన్‌కి అండ్ వికారాబాద్ జంక్షన్ నుంచి మళ్ళీ గుంటూరు జంక్షన్ వరకు అనమాట. సో ఒక రోజంతా పడుతుంది. బట్ లొకేషన్ అయితే ట్రై చేస్తాను నేను ఎండ్ టు ఎండ్ మళ్ళీ ఎండ్ టు ఎండ్ చేయడానికి. ప్రస్తుతానికి అయితే లింగంపల్లి నుంచి మళ్ళీ లింగంపల్లికి వికారాబాద్ నుంచి శంకరపల్లికి అయితే జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాము. జస్ట్ పొలాలకు ఆనుకొనే ఉందన్నమాట శంకరపల్లి స్టేషన్.
1 మినిట్ హాల్ట్ తర్వాత శంకరపల్లి నుంచి బయలుదేరామండి. శంకరపల్లికి 11:13కి రావాలండి. 1 మినిట్ హాల్ట్ అనమాట. 11:40కి బయలుదేరాలి. బట్ 20 మినిట్స్ సేమ్ డిలే కంటిన్యూ అవుతుంది. 11:44 అవుతుంది టైము. 45. సో వికారాబాద్కి అయితే 12:20కి వెళ్ళాలండి. 12:20 అంటే ఇంకా 40 మినిట్స్ అట్లా టైం ఉంది కాబట్టి ఈజీగా ఆన్ టైం వెళ్ళిపోతుంది బండి. మధ్యలో ఎక్కడ స్టాప్ లేదు, డైరెక్ట్ వికారాబాద్ జంక్షన్కే. ఇక్కడైతే వర్క్ జరుగుతుంది, ఏదో గ్యాంగ్ మెన్స్ అంతా వర్క్ చేస్తున్నారు సైడ్లో ట్రాక్ దగ్గర. మనమైతే శంకరపల్లి నుంచి బయలుదేరింది ట్రైన్. స్లోగా ఇప్పుడే పికప్ అందుకుంటుంది బండి. ట్రైన్ జర్నీ అయితే మన నంద్యాల సైడు, డోన్ సైడు ఎట్లా ఉంటుందో జర్నీ సేమ్ అలానే అనిపించింది నాకు. కాకపోతే అవన్నీ ఫారెస్ట్ ఉంటుంది, బట్ ఇటు పొలాలైనా కూడా బాగుంది, గ్రీనరీ ఉంది మొత్తం. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్స్. అడవిలో ఉండే పచ్చదనం వేరు, ఇక్కడ పొలాల్లో ఉండే పచ్చదనం వేరు అనమాట. జస్ట్ మనమైతే రావులపల్లి కలాన్ చిన్న హాల్ట్ స్టేషన్, అది స్కిప్ కొట్టాము ఇప్పుడే. అండ్ పల్నాడు ఎక్స్ప్రెస్ టైమింగ్స్ విషయానికి వస్తే, గుంటూరు జంక్షన్ నుంచి వికారాబాద్ జంక్షన్ వచ్చే టైమింగ్స్లో ఒకప్పుడు 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే, అంటే 3-4 ఇయర్స్ బ్యాక్ అనమాట, వేరే టైమింగ్స్ ఉంటుండే. ఇప్పుడైతే టైమ్స్ కొంచెం ఎక్కువ చేంజింగ్స్ అవ్వలేదు. గుంటూరు నుంచి వికారాబాద్కి వచ్చే టైంలో ఒక 20 మినిట్స్ అట్లా చేంజ్ అయిందనమాట. సేమ్ గుంటూరు నుంచి 5:45కి బయలుదేరుతుంది. అండ్ సికింద్రాబాద్కి వచ్చేసి 10:35కి వచ్చేది ఇంతకుముందు, ఇప్పుడైతే 10:15కి అట్లా ఉంది టైమింగ్. అండ్ వికారాబాద్ జంక్షన్కి వచ్చేసి 12:10కే రావాలి, ఇంతకుముందు టైమింగ్స్ ప్రకారం 3-4 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఆ టైమింగ్స్ ప్రకారం అయితే 12:10కి రావాలి, ఇప్పుడైతే 12:20. కానీ వికారాబాద్ జంక్షన్ నుంచి గుంటూరు జంక్షన్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా చేంజెస్ అయ్యాయి. ఎందుకంటే ఫలక్నామా ఎక్స్ప్రెస్తో దీనికి కంపల్సరీ ఓటీ పడేది అనమాట, ఓవర్టేక్ పడేది. మ్యాక్సిమం నల్గొండ రీచ్ అయ్యే లోపు, లేకపోతే నల్గొండ తర్వాత కానీ ఓవర్టేక్ అయితే కంపల్సరీ. ఎందుకంటే దాని టైమింగ్స్ వేరే ఉండేవి. ఇది ఇలా పాత టైమింగ్స్ ప్రకారం అయితే 3:30 ఆ టైంలో అక్కడికి వెళ్ళిపోయేది అనమాట. సో ఫలక్నామా వచ్చేసి 3:55కి ఉండేది. ఒక 20 మినిట్స్ అట్లా ముందు బయలుదేరినా కూడా మ్యాక్సిమం నల్గొండ లోపు, లేకపోతే నల్గొండ తర్వాత దీనికి ఓవర్టేక్ కంపల్సరీ పడేది. సో అది గుంటూరుకి రీచ్ అయ్యే టైమింగ్స్, దీని టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి గుంటూరుకి అది ముందు రీచ్ అవ్వాలి. సో అది ఆబ్వియస్లీ లాంగ్ వెళ్ళే ట్రైన్ కాబట్టి దానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ఇంటర్సిటీ కాబట్టి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువే ఈ లైన్లో, బట్ దాంతో పోల్చుకుంటే దీనికి నార్మల్గా ఉంటుంది అనమాట ప్రిఫరెన్స్లో. అండ్ మనమైతే గుల్లగూడ స్టేషన్కి అయితే స్కిప్ కొడుతున్నాం ఇప్పుడే. ఇక్కడైతే ఏదో ఎంటీ రేక్ ఉందన్నమాట, లూప్ లైన్లో ఉంది. అండ్ ఈ రూట్లో లింగంపల్లి నుంచి వికారాబాద్ జంక్షన్లో మాత్రం టర్నింగ్స్ చాలా ఉన్నాయండి. రైట్ లెఫ్ట్ ఇదే టర్నింగ్స్ ఉన్నాయన్నమాట. లుక్ బాగుంది చూడడానికైతే. అండ్ ఈ సైడ్లో మాత్రం గ్రీనరీస్ తగ్గేదే లేదంటది అనమాట. సూపర్.
అండ్ ఇది వికారాబాద్ జంక్షన్ నుంచి గుంటూరు జంక్షన్‌కి వెళ్ళే టైంలో ఒకప్పటి టైమింగ్స్ ప్రకారం అయితే ఒక 1 అవర్, 1 ½ అవరు చేంజెస్ అయ్యాయి ఈ ట్రైన్‌కి. అదే చెప్పాను గదా! ఫలక్నామాతో ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్సే గదా! దీనికి గూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఫేరే వసూలు చేస్తారు. సో, అది డిలే అవుతుంది బాగా. 1:45కే బయలుదేరేది ఇంతకుముందు. ఇప్పుడైతే 3కి బయలుదేరుతది ఇక్కడ నుంచి. 1:45కి బయలుదేరి సికింద్రాబాద్‌కి వెళ్ళేసరికి యాక్చువల్‌గా అయితే 3:10కి అట్లా వెళ్ళాలి. కొంచెం 20 మినిట్స్ అట్లా డిలేగా వెళ్ళేది. ఒక 10 మినిట్స్ అక్కడ ఆగి మళ్ళీ బయలుదేరేసరికి 3:40 ఆ మధ్యలో అయ్యేదనమాట. సో, ఒక 15, 20 మినిట్స్‌లో ఫలక్నామా బయలుదేరేది దీని బ్యాక్ సైడ్‌లో. సో, అందుకే దీనికి ఓటీ పడేది. ఇప్పుడైతే దీనికంటే ముందే బయలుదేరుతుంది ఫలక్నామా. పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఫలక్నామా క్లియరెన్స్‌లో వెళ్తదనమాట. ఇది వికారాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే టైంలో. టైమింగ్స్ విషయంలో పంక్చువాలిటీ కొంచెం అటు ఇటుగా ఉంటది. బట్ దీనికి సత్తెనపల్లి తర్వాత కొంచెం స్లాక్ టైమ్ ఉంటది కాబట్టి కవర్ చేసుకుంటాడనమాట. 9:30కి వెళ్తది గుంటూరు జంక్షన్‌కి. ఒకప్పటి టైమింగ్స్ ప్రకారం అయితే 1:45కి వికారాబాద్ జంక్షన్ నుంచి బయలుదేరేది. అండ్ గుంటూరు జంక్షన్ వెళ్ళేసరికి నైట్ 9 అయ్యేదనమాట. ఎగ్జాక్ట్ 9 టైం ఉండేది. సో, సత్తెనపల్లి నుంచి గుంటూరు జంక్షన్‌కి మ్యాక్సిమం 40 కిలోమీటర్స్ డిస్టెన్స్‌కి 1 అవర్ పైనే ఉండేదనమాట. 1 ½ అవర్ అట్లా. 7:30కి షెడ్యూల్ టైం ఉండేది సత్తెనపల్లి వెళ్ళడానికి. సో, సత్తెనపల్లి నుంచి గుంటూరు జంక్షన్ వెళ్ళేలోపు టైం అంతా కవర్ అయిపోయేది. సో, దీని టైమింగ్స్ ఎక్కువ చూపించేదనమాట. సో, 1:45కి అంటే ఆల్మోస్ట్ 2 వేసుకోండి. ఆల్మోస్ట్ 7 అవర్స్, 7 ½ అవర్స్ పడుతుంది. సో, ఇప్పటి టైమింగ్స్ ప్రకారం, అప్పటి టైమింగ్స్ ప్రకారం చాలా డిఫరెన్స్ ఉండేది. సో, అదంతా దృష్టిలో పెట్టుకొని దీని టైమింగ్స్ అయితే ఇప్పుడు 3కి బయలుదేరిన 9:30 కల్లా రీచ్ అయిపోతది గుంటూరు జంక్షన్‌కి. ఈ స్టేషన్‌లో అయితే సంథింగ్ టీఎస్ఆర్ అది నడుస్తుంది. ట్రాక్ రెస్ట్రిక్షన్ నడుస్తుందనమాట. స్పీడ్ రెస్ట్రిక్షన్. సో, స్లో స్కిప్ అయితే కొడుతుంది మన పల్నాడు. పక్కన లూప్ లైన్‌లో అయితే ఏదో ఫ్రైట్ ట్రైన్ ఉంది ఆగిందనమాట. స్లో స్కిప్ కొడుతుంది. అండ్ వెంటనే పికప్ అయితే అందుకుంటుంది బండి. ఒకప్పటి ట్రైన్స్ పికప్ అందుకోవాలంటే మినిమమ్ 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ దూరం వెళ్ళేదనమాట. సో, ఇప్పుడైతే మ్యాక్సిమం హాఫ్ కిలోమీటర్ లోపే జమ్మని అందుకుంటున్నాయి స్పీడ్. అఫ్‌కోర్స్ ఇది వ్యాప్ 7 కాబట్టి ఇంకా ఫాస్ట్‌గా అందుకుంటది. చూసారా ఎంత ఫాస్ట్‌గా అందుకుంటుందో స్పీడ్. సో, ఈ పక్కనైతే వ్యాగ్ 9 ఉంది. దాని పికప్ కూడా బాగుంటది. కాకపోతే స్పీడ్ మ్యాక్సిమం స్పీడ్ తక్కువ దానికి. ప్రతి స్టేషన్‌కి ఎంట్రన్స్‌లో టర్నింగ్ ఉంది. మళ్ళీ ఎగ్జిట్‌లో టర్నింగ్ ఉందండి. చాలా అందంగా కనపడుతున్నాయి లొకేషన్స్ అయితే. అండ్ పల్నాడు ఎక్స్‌ప్రెస్ యొక్క ఇనాగరల్ వచ్చేసి ఆగస్ట్ 16, 1998 అండి. అప్పటి నుంచి సో, డైలీ ట్రైన్ అనమాట ఇది. టైమింగ్స్ విషయంలో వస్తే వికారాబాద్ జంక్షన్ నుంచి ఫస్ట్ అయితే 1:45కి బయలుదేరేది. మధ్యలో మళ్ళీ టైమింగ్స్ చేంజ్ చేశారు. 2:40కి అట్లా బయలుదేరేదనమాట.
అది చేంజ్ చేసి ఇప్పుడైతే 3కి చేంజ్ చేశారు. ఇదైతే కంటిన్యూ‌గా ఈ రన్ అయితే బాగుంది. 3 నుంచి బయలుదేరిన తర్వాత. 2:40కి బయలుదేరినా సేమ్ ఇష్యూ అనమాట. సో, ఫలక్నామాతో ప్రాబ్లమ్ ఉండేది. సో, ఈ ట్రైన్‌కి ఇప్పుడైతే ఇటు మార్నింగ్ వచ్చేటప్పుడైతే కొంచెం డిలే ఎక్కడంటే మన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ విజయవాడ లింగంపల్లి, లింగంపల్లి విజయవాడ ఉంది కదా ఇంటర్‌సిటీ. అండ్ దానికి తోడు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఉంటది. బ్యాక్ టు బ్యాక్ 2 ట్రైన్స్ క్రాసింగ్ ఉండడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయితే వెనకేసుకుంటది ఈ బండి. మాక్సిమం ఆన్ టైమే వచ్చేస్తది. సికింద్రాబాద్‌కైతే ఒక 20 మినిట్స్, 25 మినిట్స్ డిలేగా అయితే వస్తది. ఈ ట్రైన్ బయలుదేరిన దగ్గర నుంచి దీనికి ఉరుకులు పరుగులే ఉంటదనమాట. మార్నింగ్ 5:45 బయలుదేరుతది. సో, అప్పుడు గూడా దీనికి ఫలక్నామాతోనే పోటీ ఉంటది. సో, ఫలక్నామా ఒక్కో రోజు డిలే అయితే దీని వెనకనే వస్తా ఉంటది. ఫలక్నామా ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ ప్రకారం వస్తే ఇబ్బందేం లేదు. బట్ అది 5:30 ఆ టైంలో వస్తుందనమాట. సో, ఆ 5:30కి వస్తే ఈ ట్రైన్‌కి ఇబ్బందయితుంది. సో, ఆ ట్రైన్ వల్ల ఈ ట్రైన్ గూడా డిలే అయితుందనమాట. దాన్ని ఆపి దీన్నయితే పంపించలేరు గదా! సో, టైమింగ్స్ అట్లా అడ్జస్ట్ చేయాల్సొస్తది. సో, మార్నింగ్ అయితే ఫలక్నామా, పల్నాడు అండ్ శబరి ఈ 3 అయితే పోటాపోటీగా మాక్సిమం 15-20 మినిట్స్ గ్యాప్‌లో వస్తా ఉంటాయి. మొత్తం ఉరుకులు పరుగులు ఉంటదనమాట మార్నింగ్ టైంలో. సో, ఈవినింగ్ టైం గూడా అంతే. ఈవినింగ్ టైంలో విశాఖ ఎక్స్‌ప్రెస్ దీన్ని తరుముతా ఉంటది వెనక నుంచి. అప్పుడు గూడా దీనికి అంత ఫ్రీ రన్ అయితే ఉండదు. ఉరుకులు పరుగుల జీవితమే ఉంటది దీనికి. పరుగులే పరుగులనమాట. విశాఖ ఎక్స్‌ప్రెస్‌కి ఈ పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కి మాక్సిమం 4:30కి సికింద్రాబాద్‌లో బయలుదేరితే అది ఒక 20 మినిట్స్‌లో అది గూడా బయలుదేరుతది. 4:55కి అట్లా ఆన్ టైమ్ బయలుదేరితే సో, 2 పోటాపోటీగా బయలుదేరుతా ఉంటాయి. ఈవినింగ్ టైం అయితే ఫలక్నామాతో పెద్ద ఇబ్బందేం లేదు ఈ ట్రైన్‌కి. ఫలక్నామా క్లియరెన్స్‌లో వెళ్తా ఉంటది బ్యాక్ సైడ్. సో, ఫైనల్లీ మనమైతే వికారాబాద్ జంక్షన్‌కి రీచ్ అవుతున్నాం ఇప్పుడే. పక్కనైతే గరీబ్ రథ్ రేక్స్ ఉన్నాయి. వికారాబాద్ జంక్షన్ కూడా ఎంట్రన్స్‌లో సేమ్ టర్నింగ్ అనమాట. పెద్ద టర్నింగ్ ఉంది అక్కడ నుంచి ఇక్కడ వరకు. టర్నింగ్స్ మాత్రం కొదవలేదు ఈ లింగంపల్లి నుంచి వికారాబాద్ స్ట్రెచ్‌లో. ఇంకా వికారాబాద్ నుంచి తాండూరు స్ట్రెచ్‌లో ఇంకా చాలా బాగుంటాయి లొకేషన్స్ అయితే. సో, యాక్చువల్‌గా మేము లింగంపల్లి నుంచి తాండూరు వరకు చేద్దాం అనుకున్నాం కానీ అది కుదరలేదు. మార్నింగ్ పూట ట్రైన్స్ ఇక మళ్ళీ రిటర్న్ రావడానికి అందుబాటులో లేక ఈ జర్నీ అయితే అనుకున్నాం మేము. ఫస్ట్ ఇది లింగంపల్లి నుంచి వికారాబాద్ జంక్షన్‌కి అండ్ వికారాబాద్ జంక్షన్ నుంచి మళ్ళీ లింగంపల్లి వరకే అనమాట. అండ్ ఈ ట్రైన్ అయితే ఒకప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉండేది. ఇప్పుడైతే రీసెంట్‌గా ఏర్పడింది కదా సౌత్ కోస్ట్ రైల్వే. సో, స్టార్టింగ్ అయితే గుంటూరు డివిజన్ కదా. గుంటూరు డివిజన్ నుంచి స్టార్ట్ అవుతుంది సౌత్ కోస్ట్ రైల్వేలో. అండ్ మ్యాక్సిమం ఒక 100 కిలోమీటర్స్ ఉంటుందేమో. సో, సౌత్ కోస్ట్ రైల్వేలో తర్వాత అంతా విష్ణుపురం జంక్షన్ నుంచి మిగతాదంతా సౌత్ సెంట్రల్ రైల్వేలోనే నడుస్తుంది ఇది. అండ్ వికారాబాద్ జంక్షన్. సో, వికారాబాద్ జంక్షన్ అనేది హైదరాబాద్ వాడి సెక్షన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ జంక్షన్ అనమాట.
ఇక్కడ నుంచి చా 2, 3 కొన్ని ట్రైన్స్ ఇక్కడ నుంచే లోకల్ రివర్స్‌లో అయ్యి మళ్ళీ ఇటు బెంగుళూరుకి, ఇటు మన ముంబై సైడు అటు వెళ్తా ఉంటాయి. సారీ బీదర్ సైడు. ప్లాట్‌ఫామ్ నంబర్ 3కి అయితే మనం రీచ్ అయ్యాము ఇప్పుడే. టైం అయితే 12:21 అవుతుంది. సో ఆల్మోస్ట్ 1 మినిట్ డిలే అనమాట. ఆన్ టైం అయితే వచ్చేసింది బండి. స్టేషన్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఇక్కడైతే. ఇప్పుడే చాలా బ్యూటిఫుల్గా ఉంది స్టేషన్. సో స్టేషన్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. వికారాబాద్ జంక్షన్. సో అనంతగిరి హిల్స్ చెప్పాను కదా, ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ వికారాబాద్ స్టేషన్ అవుట్లుక్స్, స్టేషన్ ట్రైన్స్ అరైవల్స్, డిపార్చర్స్ కొన్ని తీసాను చూడండి. అండ్ మన ట్రైన్ అయితే ఎగ్జాక్ట్ ఆన్ టైం అయితే వచ్చేసింది బండి. చెప్పాను కదా స్లాక్ టైం అయితే ఉంటుంది.
అండ్ వికారాబాద్ జంక్షన్లో 3 వేస్, 3 ప్లాట్ఫామ్స్. వాడి వైపు ఒక రూటు, బీదర్ వైపు ఒక రూటు, హైదరాబాద్ సికింద్రాబాద్ వైపు మనం వచ్చి వెళ్ళేటువంటి లైను. అండ్ ఫైనల్లీ వెల్కమ్ బ్యాక్ అగైన్ ఫర్ రిటర్న్ జర్నీ. వికారాబాద్ జంక్షన్ నుంచి గుంటూరు జంక్షన్ వెళ్ళేటువంటి పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. సేమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి అయితే లోకో రివర్స్ చేసుకొని ఒక 2 గంటల తర్వాత సో ఎగ్జాక్ట్ ఆన్ టైం అయితే 3 గంటలకు అయితే బయలుదేరింది ఇక్కడ నుంచి. సో స్టేషన్ ఎంట్రన్స్ ఎగ్జిట్ చెప్పాను కదా, సేమ్ ఫుల్ టర్నింగ్స్ మీద అయితే ఉంది స్టేషన్ అయితే ఇది. సో ఎలా అయితే టర్నింగ్ కొట్టుకుంటూ వచ్చిందో సేమ్ టర్నింగ్తో మళ్ళీ ఎగ్జిట్ అయితే అవుతుంది బండి పల్నాడు సూపర్ ఫాస్ట్. చూసారా ఎంత పెద్ద టర్నింగ్. సో ఇంతకు మించి చాలా ఉన్నాయి టర్నింగ్స్. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి టర్నింగ్ కొడితే మాత్రం ఇంకా చాలా బాగా అనిపిస్తుంది టర్నింగ్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి కాబట్టి అంత పెద్ద టర్నింగ్ ఏం కాదు. సో ఎగ్జిట్ అయ్యాక ఇంకా మంచి టర్నింగ్ ఉంటుంది అనమాట వికారాబాద్ జంక్షన్ నుంచి. సో మనమైతే ఎగ్జిట్ అయిపోయాం వికారాబాద్ జంక్షన్ నుంచి. సో ఎగ్జిట్ అవ్వగానే మనకైతే ఇక్కడ మూసీ రివర్ ఉంటుంది. అనంతగిరి హిల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మూసీ రివర్. చెప్పాను కదా ఇంకో టర్నింగ్ అనమాట. ఇప్పుడే రైట్కి అయితే టర్నింగ్ కొట్టింది, వెంటనే ఇప్పుడు లెఫ్ట్కి టర్న్ కొడుతుంది బండి. నాకు ఈ జర్నీలో అయితే లొకేషన్స్ చాలా అంటే చాలా బాగా అనిపించాయండి. మీకు ఎలా అనిపించాయో మరి తెలియదు నాకైతే. సో నాకైతే బెస్ట్ అనమాట, సూపర్ అనిపించాయి లొకేషన్స్ అయితే. దీనికి ఫ్రీ టైం అంటే పల్నాడు సూపర్ ఫాస్ట్కి వికారాబాద్ జంక్షన్ నుంచి లింగంపల్లి లేకపోతే సికింద్రాబాద్ వరకేనండి కొంచెం ఫ్రీగా వెళ్తుంది. సో ఎప్పుడైతే సికింద్రాబాద్ నుంచి ఎగ్జిట్ అవుతుందో అప్పటి నుంచి ఇంకా దీనికి స్టార్ట్ అనమాట. ఇప్పుడు ఈ రిటర్న్ జర్నీలో ఫలక్నామా ఎక్స్ప్రెస్తో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఒక 1/2 అవర్ 40 మినిట్స్ డిస్టెన్స్లో వెళ్తూ ఉంటుంది. ప్రాబ్లం వచ్చేసి విశాఖ ఎక్స్ప్రెస్ అండ్ చెన్నై ఎక్స్ప్రెస్ ఇవన్నీ. సో దీన్ని వెనక తరుముకుంటూ వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం ఒక 10-20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే 1-2 స్టేషన్ల డిస్టెన్స్లో వెళ్తూ ఉంటాయి. మధ్యలో 1-2 స్పెషల్ ట్రైన్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. పల్నాడు సూపర్ ఫాస్ట్, విశాఖ ఎక్స్ప్రెస్ అండ్ చెన్నై ఎక్స్ప్రెస్ ఒకటి, చెర్లపల్లి నుంచి చెన్నైకి వెళ్ళేటువంటిది. ఈ సైడ్ అయితే మనకి పూణే, హైదరాబాద్ పూణే శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే క్యాప్చర్ మిస్ అయిపోయిందండి. సో నేను ఇటు సైడ్ క్యాప్చర్ చేస్తున్నా, అటు తుర్రుని వెళ్ళిపోయింది బండి. అది తక్కువ బోగిలు కాబట్టి అసలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది బండి. సో ఇటు సైడు సీనరీస్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో, పచ్చని పొలాలు. ఇంకా ఇటు సైడు వరి పొలాలు ఇంకా నాకు కనపడలేదండి. వరి పొలాలు అయితే అసలు ఇంక మామూలుగా ఉండదేమో లొకేషన్స్. ఇటు సైడు సీనరీస్ అదిరిపోద్ది అసలు. ఇటు సైడ్ అంతా నల్లరేగడి పొలాలు అనుకుంటా ఇది. గ్రీనరీస్ అయితే అసలు మాట పెట్టడానికే లేదు, ఎంత బాగున్నాయి. సో
ఆబ్వియస్లీ ఒక మంచి టర్నింగ్తో చిట్టిగిడ్డ స్టేషన్ అయితే స్కిప్ కొడుతున్నాం మనం. ఇక్కడైతే కొంచెం స్లో స్కిప్పే ఉంది. సో మనము ఫస్ట్ వెళ్ళేటప్పుడైనా వికారాబాద్కి, సో ఇప్పుడు కూడా కొంచెం స్లోగానే స్కిప్ కొడుతుంది బండి. ఇది రెస్ట్రిక్షన్స్ ఉన్నట్టుంది, ఇక్కడ ఏదో వర్క్ జరిగినట్టుంది ట్రాక్ది. స్టేషన్ నుంచి బయటికి రాగానే మళ్ళీ పికప్ అందుకుంటుంది బండి. సో అక్కడే స్టేషన్ లోపలే ఏదో ట్రాక్ రెస్ట్రిక్షన్స్ ఉన్నట్టుంది స్పీడ్. సో వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అలానే అయింది. స్టేషన్ నుంచి స్లో స్కిప్ అయి కొట్టింది బండి. సో స్టేషన్ నుంచి బయటికి రాగానే చెప్పాను కదా మళ్ళీ టర్నింగ్ అది. రైట్ లెఫ్ట్ టర్నింగ్స్ మీద టర్నింగ్స్ కొడుతుంది బండి అయితే. సో ఈ ట్రైన్కి అయితే గుంటూరు నుంచి వికారాబాద్కి వెళ్ళేటప్పుడు మాత్రం జనరల్ బోగీలు అనేవి ఫ్రంట్ సైడ్ ఉంటాయండి అన్నీ. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ. సో రిటర్న్ జర్నీలో వికారాబాద్ జంక్షన్ నుంచి గుంటూరు జంక్షన్కి వెళ్ళేటప్పుడు అయితే అన్నీ బ్యాక్ సైడ్ ఉంటాయి. జనరల్ బోగీస్ అన్నీ బ్యాక్ సైడే ఉంటాయి రిటర్న్ జర్నీలో. చాలామంది తెలియక ఎక్కడ పడితే అక్కడ ఎక్కేస్తున్నారు. సో ఎప్పుడైనా టైం బాగాలేకపోతే చెప్పలేం, టీసీ వస్తే ఇబ్బంది పడతారు. సో గుల్లగూడ స్టేషన్ అయితే మనం సేమ్ 110 స్కిప్ అయితే కొడుతున్నాము. స్టేషన్ నుంచి బయటికి రావడం ఆలస్యం, టర్నింగ్ ఉంటుంది బండి. ఎంట్రన్స్లో టర్నింగ్ ఉంటుంది అండ్ ఎగ్జిట్లో టర్నింగ్ ఉంటుంది ఈ స్ట్రెచ్లో అయితే. ప్రతి ఒక్క స్టేషన్లో అదే గమనించా. సో శంకరపల్లికి అయితే ఆల్మోస్ట్ సేమ్ టర్నింగ్ అనమాట, సి టైపు కర్వ్ ఉందన్నమాట అక్కడ నుంచి ఎంట్రన్స్లో అండ్ ఎగ్జిట్లో. ఇదైతే రావులపల్లి కలాం హాల్ట్ అనుకుంటా ఇది. సో ఇక్కడ మరి ప్యాసింజర్స్ అయినా మరి ఆగితే లేదు తెలియదు, చిన్న హాల్ట్ స్టేషన్ ఇది. స్కిప్పింగ్ రావులపల్లి కలాం. స్పీడ్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు పల్నాడు సూపర్ ఫాస్ట్. ఫ్రైట్ ట్రైన్ అయితే మనకి క్రాస్ ఓవర్ పడింది.
అండ్ అగైన్ శంకర్పల్లి నియర్ బై అయితే వచ్చేసాం మనం. ఆల్మోస్ట్ శంకర్పల్లి చెప్పాను కదా టర్నింగ్ అనమాట. సో ఇక్కడ నుంచి సేమ్ ఇట్లానే టర్నింగ్లోనే వెళ్ళిపోతుంది స్టేషన్ ఒక్కటే నార్మల్గా ఉంది. మిగతా ఎగ్జిట్ ఎంట్రన్స్ రెండు ఫుల్ టర్నింగ్లో ఉన్నాయన్నమాట. సైడ్ ట్రాక్స్ అయితే ఏదో కంపెనీ గురించి అనుకుంటా, ట్రాక్స్ రైట్ ట్రైన్స్కి. వేరే ట్రైన్స్లో వచ్చినప్పుడు శంకర్పల్లి స్కిప్ చూడాలి, అసలు సూపర్ అనిపిస్తుంది. మంచి స్టఫ్ దొరుకుతుంది. ఎందుకంటే ఈ స్కిప్ కూడా 110 స్కిప్పే ఉంటుంది శంకర్పల్లి. సో కోనార్క్ ఎక్స్ప్రెస్ కానీ మన హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ కానీ సూపర్ అనిపిస్తుంది టర్నింగ్ కొట్టేటప్పుడు. మన బండి అయితే మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్కి టర్న్ అవుతుంది శంకర్పల్లి స్టేషన్కి. ఇదంతా శంకర్పల్లి టౌన్ లుక్ అనమాట. స్టేషన్కి దగ్గరలోనే ఉంది ఈ టౌన్ మాత్రం. స్లోగా స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే. మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్కి ప్లాట్ఫామ్ వైపు. శంకర్పల్లిలో చాలా తక్కువ ట్రైన్స్ ఆగుతాయి అనుకుంటా. లాంగ్ వెళ్ళే ట్రైన్స్ కోనార్క్ ఎక్స్ప్రెస్ కానీ, శతాబ్ది ఎక్స్ప్రెస్ కానీ, హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి. భావనగర్ టెర్మినల్స్ ఎక్స్ప్రెస్ కానీ, కాకినాడ నుంచి వెళ్ళేది. సో ఇవన్నీ ఆగవు ఇక్కడ శంకర్పల్లిలో. प्लेटफॉर्म क्रमांक 1 से रवाना होने को तैयार है. అండ్ మనమైతే శంకర్పల్లి నుంచి కూడా బయలుదేరిపోయాము 1 మినిట్ హాల్ తర్వాత. శంకర్పల్లికి అయితే 3:19కి రావాలి, 1 మినిట్ తర్వాత 3:20కి బయలుదేరాలి. ఇప్పుడు టైం అయితే 3:31కి బయలుదేరింది ఇక్కడ నుంచి, 3:30కి వచ్చి. సో ఒక 10 మినిట్స్ డిలేలో అయితే నడుస్తుంది బండి. శంకర్పల్లి స్టేషన్ ఎగ్జిట్కి ఆల్మోస్ట్ ఎగ్జిట్ అవుతుంది బండి. చూడండి టర్నింగ్ ఎట్లా పడుతుందో. పక్కన ట్రాక్ అయితే గూడ్స్ కోసం ఉన్నట్టుందండి. ఇవన్నీ కంకరకి వాటికి నాకు తెలిసి గూడ్స్ వ్యాగన్స్ ఆగడానికి, లోడింగ్ అన్లోడింగ్కి యూజ్ చేస్తున్నట్టుంది పక్కన. మన ట్రైన్ అయితే స్టేషన్ నుంచి ఆల్మోస్ట్ బయటకు వచ్చేస్తుంది. టర్నింగ్స్ మీద టర్నింగ్స్ అండి బాబు, మనకు కావాల్సింది కూడా అదే టర్నింగ్స్. టర్నింగ్ కొట్టేటప్పుడు ట్రైన్ స్పీడ్ చూడండి, ఇంకా ఎక్కువ అనిపిస్తుంది, ఎక్కువ స్పీడ్ వెళ్తుందేమో అనిపిస్తుంది. వాతావరణం అయితే ప్రతి 10 నిమిషాలు ఒకసారి మారుతుందండి.
కొద్దిసేపు ఎండ, కొద్దిసేపు ఇట్లా క్లౌడీగా. మనకు కావాల్సింది క్లౌడీగా కాబట్టి క్లౌడీ ఉన్నప్పుడే బాగా వస్తాయి లొకేషన్స్. అఫ్కోర్స్ ఎండ ఉన్నప్పుడు కూడా వస్తున్నాయి, బట్ క్లౌడీ ఉన్నంత అందంగా రాదనమాట ఎండ ఉన్న టైంలో. మనం సేమ్ నాగాలపల్లి స్టేషన్ని మళ్ళీ ఫ్లాట్ 110తో స్కిప్ కొడుతున్నాం రిటర్న్ జర్నీలో. స్పీడ్ మాత్రం 110 స్పీడ్ వెళ్తున్నా కూడా అస్సలు కదలకుండా వెళ్ళిపోతుందండి స్మూత్గా బండి. ఎంతైనా ఎల్హెచ్బి రేక్స్తో ఆ జర్నీనే వేరే ఉంటుంది. ఐసీఎఫ్ రేక్స్ బాగుంటుందా జర్నీ, ఎల్హెచ్బి రేక్స్తో బాగుంటుందా చెప్పండి మీరే. మనమైతే లింగంపల్లికి 5 కిలోమీటర్స్ కూడా ఉండదు, 5 కిలోమీటర్స్ లోపే ఉన్నాము డిస్టెన్స్.
లింగంపల్లికి చాలా దగ్గరలో ఉన్నాము. ఇది వచ్చేసి హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్ అండి. 12702 హైదరాబాద్ డెక్కన్ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్. అండ్ మనమైతే తెల్లాపూర్ స్టేషన్కి దగ్గరలో ఉన్నాము. ఈ టర్నింగ్లోనే ఉంటుంది తెల్లాపూర్ స్టేషన్. అంటే స్టేషన్ బిల్డింగ్ అటు సైడ్ ఉంటుంది అనమాట. నేను ఫస్ట్ అటు జర్నీలో వెళ్ళేటప్పుడు చూపించాను ఆ బిల్డింగ్ అటు సైడ్. సో ఇటు సైడ్ అయితే స్టేషన్ బిల్డింగ్స్ ఏమి ఉండవు. నేను ఆల్రెడీ వెళ్ళేటప్పుడు చూపించాను ఆ బిల్డింగ్ అనమాట, స్టేషన్ బిల్డింగ్. ఇక్కడ నుంచే రామచంద్రాపురం, ఆర్సీపురం వెళ్ళడానికి ట్రాక్ అయితే ఉంటుంది ఒకటి. లోకల్ ట్రైన్స్ వెళ్తాయి అటు సైడ్. మన జర్నీ అయితే ఎండ్ కార్డ్కి వచ్చేసింది. సో మీకు ఈ జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మీకు వీలైతే. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇది అందరు అడిగేదే. సో ఇది కొత్త ఛానల్ కాబట్టి సో ప్లీజ్ రిక్వెస్ట్ అందరికీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. అండ్ ఫైనల్లీ లింగంపల్లి అయితే రీచ్ అయిపోయామండి. సో ఇక్కడ క్రౌడ్ పుల్లింగ్ అయితే చాలా ఉంటుంది. వికారాబాద్లో ఒక 20% అవుతుంది, శంకర్పల్లి ఒక 10% వేసుకున్నా. ఇక్కడ మాత్రం మ్యాక్సిమం 70% ఇక్కడే అయిపోతుంది, ఫుల్ అయిపోతుంది బండి. సో మన వికారాబాద్ జంక్షన్ టు గుంటూరు జంక్షన్ వెళ్ళేటువంటి పల్నాడు సూపర్ ఫాస్ట్ లింగంపల్లి నుంచి అయితే బయలుదేరిపోయింది. సో మేము ఇక్కడికైతే వీడియో ఎండ్ చేస్తున్నాము. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు ముబారక్ బాజీ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.